రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం అవంతి నగర్ లో నేరాలు అదుపు చేసేందుకు కాలనీ వాసులు అంతా పోలీసులకు సహకరించాలని ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ సుస్మిత పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం అవంతి నగర్ లో నేరాల నియంత్రణపై కాలనీ వాసులకు ట్రైనీ ఐపీఎస్ సుస్మిత రూరల్ సిఐ చైతన్య కృష్ణ అవగాహన సదస్సు కల్పించారు. ట్రైనింగ్ ఐపీఎస్ సుస్మిత మాట్లాడుతూ దొంగతనాలను అరికట్టడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, కాలనీ వాసులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిఐ చైతన్యకృష్ణ మాట్లాడుతూ కాలనీలో అజ్ఞాత వ్యక్తులు తిరుగుతున్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజలు ఇల్లు వదిలి బయటకు వెళ్లేటప్పుడు ఇంటి తాళాలను బయటకు కనబడకుండా లోపల వైపు వేసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు దొంగతనాలను అరికట్టవచ్చునన్నారు. దొంగతనాలను అరికట్టడంలో 112 కాల్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాదారపు తాతాజీ, తిమ్మాపురం ఎస్ఐ రవీంద్రబాబు, పితాని శ్రీనివాసరావు, అవంతి నగర అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, తిమ్మాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే హౌస్ బ్రేకింగ్లు జరుగుతున్నాయి. ఈ నేరాలన్నీ కూడా అరికట్టడానికి కావలసిన సూచనలు ఇవ్వడం కోసం సార్ వచ్చారు. దీనికి సంబంధించిన ఒకవేళ ఏదైనా నేరం జరిగినట్టయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమ నిబంధనలు, మరియు ఎవరెవరికి ఏ విధంగా తెలియజేయాలి, గబుక్కుని ఏదైనా నేరం జరిగితే ఇంట్లోకి వెళ్ళిపోయి గబగబా ఉన్న సామాన్లన్నీ కూడా మనం తీయకుండా ఎలా జరిగింది అలాగే ఆ సంఘటన స్థలాన్ని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పోలీసు వారికి తెలియజేసి ఆ యొక్క సంఘటన ఏ విధంగా జరిగిందో ఆ పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా వాళ్ళకి చూపించే విధంగా ఉండాలి. ఇలాంటి కొన్ని రకములైన టిప్స్ కోసం చెప్పడానికి ఈ ఉన్నతాధికారులు వచ్చారు. రీసెంట్గా 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఏసీ అవుట్డోర్ యూనిట్ కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఇంట్లో పంప్ సెట్, మోటార్ బైకులు, ఇలా చాలా సీరియల్గా దొంగతనాలు జరుగుతున్నాయి. కొంచెం గాంజా బ్యాచ్ ఈవినింగ్ టైము ఆ లోన్లీ ఉన్న ఏరియాల్లోకి వచ్చి బైకుల మీద అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే అనుమానితులుగా భావించి మనం పోలీసు వారికి తెలియజేసినట్లయితే కొంతవరకు అటువంటి మనం దుష్ట శక్తులు అంటే క్రైమ్ పెంచడానికి ఎవరైతే అవకాశాలు ఉంటాయో వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని నాకు అభిప్రాయం. వేసుకొని మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళినట్లయితే మీరు ఇంట్లో లేని విషయం దొంగలకి సులువుగా తెలుస్తుంది. మళ్ళీ ఒకరోజు మధ్యాహ్నం రెక్కీ చేసుకుంటాడు బండి మీద వచ్చి, మళ్ళీ ఈవినింగ్ టైం మళ్ళీ వస్తారు. ఈవినింగ్ టైం మళ్ళీ సాయంకాలం మీరు ఒకవేళ బయటికి ఎక్కడైనా వెళ్ళారేమోనని ఈవినింగ్ 9 గంటలప్పుడు కూడా చూసుకుంటారు. 9 o'clock చూసుకొని 9 కూడా రాలేదని వేస్తే అప్పుడు దర్జాగా 12 గంటలకు మీరు అందరూ కాలనీలో ఎవరో తిరగని టైంలో వచ్చి వాడు దొంగతనం చేస్తారు. అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు మీరు గేట్ లోపల వేసుకున్నా పర్లేదు, లేకపోతే సైడ్ డోర్కి వేసుకున్నా పర్లేదు, కానీ తలుపులకు కానీ గేట్లకు కానీ తాళం కప్ప కనపడేలా వేస్తే దొంగతనం జరుగుద్ది. లైట్ ఆన్ పెట్టండి, నైట్ టైం అన్ని ఆన్ లో పెట్టండి, సో దట్ యూ హైలైట్ సీసీటీవీ కెమెరాస్ ఉంది అన్ని. అండ్ ఈ ఇల్యూమినేషన్ కి మీరు ఇల్లును కొంచెం బాగా చేయండి. అవుట్ సైడ్ లో కవర్ చేసిన వారు కొంచెం బాగా ఇల్యూమినేట్ చేయండి. అది ఒక యూ హ్యావ్ టు ఫాలో ఫర్ బెటర్ ప్రివెన్షన్. అండ్ సార్ ఆల్సో హ్యాడ్ హైలైటెడ్ పోలీసింగ్ అంటే 3 రెస్పాన్సిబిలిటీస్ చెప్తారు: లా ఎన్ఫోర్స్మెంట్, క్రైమ్ ప్రివెన్షన్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. కానీ ఈ 3 ఆస్పెక్ట్స్లో దిస్ ఇస్ పోలీసింగ్ అంటే సంథింగ్ బ్రాడ్, ఇట్ ఈస్ మచ్ జనరల్. నాట్ ఓన్లీ పోలీస్ క్యాన్ డూ దీస్ 3 ఆస్పెక్ట్స్. పోలీసింగ్ అంటే అందరూ హ్యావ్ టు కోఆపరేట్, అందరూ కోఆపరేట్ చేయాలి, కోఆర్డినేట్ చేయాలి.